దయచేసి నన్ను క్షమించండి, క్షమించండి మాత. చంద్రదేవ, తమరు చేసిన పని ఎంత మాత్రము క్షమించరానిది. మహాదేవ, దయచేసి నన్ను క్షమించండి. ప్రభు, నేను తప్పు చేశాను. క్షమాభిక్ష తమరిక. ఇక్కడ నా కుమారుడు స్పృహ తప్పి ఉన్నాడు. అతడి ఉదరం చీలిపోయింది. అందుకు కారణం మీరు. ప్రభు, నన్ను నేను కాపాడుకోవడానికి మాత్రమే క్షమాపణలు కోరుకోవడం లేదు. నన్ను నమ్మండి ప్రభు. ఇదంతా కేవలం సరదాకి చేసింది మాత్రమే. శ్రీ గణేశుడికి ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. వారు నా మాటలు నవ్వుల కారణంగా స్పృహ తప్పలేదు ప్రభు. చంద్రదేవ, చేసిన తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చెయ్యొద్దు. గణేశుడు తన వాహనం మీద నుండి పడిపోయి ఉండొచ్చు, కానీ నిజం చెప్పండి, మీరు తన ఉదరం తమరి వక్రదృష్టి వల్లే పగిలింది. ప్రభు, నేను తప్పు చేశాను. నా ప్రవర్తన అనుచితమైంది. ఇలా ప్రవర్తించినందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఇప్పుడు తమరని మాతని క్షమాభిక్ష వేడుకోవడం తప్ప నాకు వేరే మార్గం లేదు ప్రభు. చంద్రదేవ, తమరు చేసినది పూర్తిగా క్షమార్హం కాని పని. దైవత్వానికి తగిన ప్రవర్తనలు అన్ని పరిధులు అతిక్రమించి ఒక బాలుడినే కాదు, దేవతలందరి ప్రథమ పూజ్యుడిని అవమానించారు మీరు. మీరంతా రుణపడ్డారు. తానే స్వయంగా మిమ్మల్ని, అలాగే మిగిలిన దేవతల్ని ప్రమాదాల నుండి విముక్తి కల్పించడం కోసం ఎన్నోసార్లు నిరంతరం సంఘర్షించినాడు. దయచేసి శాంతం వహించండి ప్రభు, లేకపోతే తమరి క్రోధాగ్ని సకల లోకాలకు అనర్థం కాగలదు. తమరికిదే మా విన్నపం మహాదేవా.